అందరికీ నమస్తే అండి. ఈరోజు కర్నూలులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పర్యటన జరిగింది. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారు, ప్రధాని గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకొని అక్కడ ఉన్న శివాజీ మహారాజ్ కేంద్రాన్ని, స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించుకొని అక్కడ కాసేపు ధ్యానం చేసి అక్కడి నుంచి ఆ జిల్లాతో పాటు ఆ చుట్టుపక్కల అంటే వార్వకల్లు ఆ ప్రాంతంలో కొన్ని అభివృద్ధి పనులకు, విద్యుత్ అండ్ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి ప్రారంభోత్సవాలు చేసి దాదాపుగా 13,429 కోట్ల విలువైన పనులకు వర్చువల్గా ఆయన శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసి అక్కడి నుంచి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ అనే ఒక బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ బహిరంగ సభ ఉద్దేశం అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 22వ తేదీ నుంచి కూడా కొత్త సరళీకరించిన అంటే తగ్గించిన జిఎస్టీలు అమలు చేస్తోంది. దీనివలన దేశవ్యాప్తంగా కూడా దాదాపుగా 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు ప్రయోజనం అందుతుంది. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయలు ప్రజలకు ప్రయోజనం అందుతోంది. ఆ ప్రయోజనాన్ని విస్తృతంగా ప్రమోట్ చేయడానికి, ప్రజలకు వివరించడానికి దేశవ్యాప్తంగా కూడా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ అనే బహిరంగ సభలు నిర్వహించాలని, అది ఆంధ్రప్రదేశ్ వేదికగా మొదటి బహిరంగ సభ నిర్వహిస్తే బాగుంటుందని కేంద్రం భావించడం, ఈరోజు ప్రధాని రావడం అన్నీ కూడా జరిగాయి. సో ఈ మీటింగ్ గ్రాండ్ సక్సెస్ అయింది. ముందు నుంచి కూడా వీళ్ళు కూటమి అంటే ప్రభుత్వం ప్లానింగ్ ఏంటంటే 5 లక్షల మంది, ఫస్ట్ 5 అనుకున్నారు, ఆ తర్వాత 5 కాదులే 2.5 నుంచి 3 లక్షల మంది జనం వస్తే బాగుంటుంది అనుకున్నారు. సో దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేశారు. 1,00,000 మందికి పైగా వచ్చారు. నేనైతే 2.5, 3 అని మనం తలకాయలు లెక్కట్లేంలా కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కడప, కర్నూలు, ఇటువైపు ప్రకాశం, నెల్లూరు అండ్ అనంతపురం, అలాగే గుంటూరు ఈ ప్రాంతాల నుంచి కూడా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, వాళ్ళ ముఖ్యమైనటువంటి అనుచరులు, ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కూటమి ఎమ్మెల్యేలు వెళ్ళారు. అలాగే వాళ్ళ ముఖ్య అనుచరగణం కూడా వెళ్ళారు. అలాగే ఆ చుట్టుపక్కల ఈ కర్నూలు జిల్లాకు చుట్టుపక్కల ఉన్న దాదాపుగా ఒక 50 నియోజకవర్గాల నుంచి కూడా ఒక్కో నియోజకవర్గం నుంచి 2,000, 3,000, 5,000 అలా జనం వెళ్ళారనమాట. సో దాంతో సభకు 1,00,000 మందికి పైగానే జనం వచ్చారు. ఆర్టీసీ బస్సులన్నీ కూడా కిక్కిరిసాయి. అలాగే ప్రైవేట్ బస్సులు, ట్రావెల్స్ బస్సులు అండ్ స్కూల్ బస్సులు, కాలేజీల బస్సులు ఇవన్నీ కూడా కిక్కిరిసాయి. సో ఈ మీటింగ్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేసిన కామెంట్స్ మనం ఒకసారి చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోంది అని చెప్పారు. సైన్స్ ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఏపీలో అనంత అవకాశాలతో పాటు యువతకు అపారమైన శక్తి ఉంది. అహోబెలం నరసింహస్వామి, మహానంది ఈశ్వరుడికి నమస్కరిస్తున్నాను, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నానని చెప్తూ, సో రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారి రూపంలో సమర్థమైన నాయకత్వం ఉంది. ఆ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా మీకు ఏం కావాలన్నా సరే సహకరించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పారు. సో రొటీన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రొటీన్ స్పీచ్ చెప్పారు తప్ప ఆ ప్రాంతానికి ఏం డెవలప్ చేయబోతున్నాము, ఏమి ఇవ్వబోతున్నాము, కొత్తగా ఇదిగో ఈ ప్రాంతానికి ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నాము, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఇస్తామని కానీ, లేదంటే అక్కడ మరో కట్టడం, అదే అంటే రాయలసీమలో ఎక్కువగా ఎదుర్కొంటున్న నీటి సమస్య మీద కానీ, అంటే ఎటువంటి హామీ ఇవ్వలేదు, ఎటువంటి వరము ఇవ్వలేదు. కేవలం ఆయన సూపర్ జిఎస్టీని మార్కెట్లోకి తీసుకువెళ్ళడానికి, ప్రమోట్ చేయడానికి వచ్చారు, అది మాట్లాడారు. ఆయన్ను పొగడ్డానికి వీళ్ళిద్దరూ ఇక్కడికి రమ్మన్నారు, ఆ పని వాళ్ళు చేశారు. అసలు కొత్త కొత్త పదాలు వెతుక్కున్నారు. లోకేష్ గారు అయితే ఏకంగా సినిమా డైలాగులే కొట్టారు. నరేంద్ర మోదీ గారిని పొగడ్డానికి లోకేష్ గారు సినిమా డైలాగులు వెతుక్కున్నారు అనమాట. సినిమా డైలాగులతో లోకేష్ గారు నరేంద్ర మోదీ గారిని పొగిడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ను తిరుగులేని శక్తిగా మారుస్తున్నారని నారా లోకేష్ చెప్పారు. సో సినిమాల్లో డైలాగులు చెబుతూ, పహల్గాం దాడి తర్వాత నమో దెబ్బకు పాకిస్తాన్ దెమ్మ తిరిగింది, అమెరికా సుంకాలు పెంచితే పెద్ద దేశాలే వణికిపోయాయి, కానీ నమో స్టైలే వేరు, పేద మధ్యతరగతి ప్రజలపై జీఎస్టీ భారం తగ్గించారు, దసరా దీపావళి కలిసి వస్తే ఎలా ఉంటుంది, అలాంటి పండుగను దేశ ప్రజలకు అందించారు అని చెప్పి అసలు లోకేష్ గారి స్పీచ్ ఈరోజు జస్ట్ మీరు వింటే ఒక 2 నిమిషాలు విందాం. మూడ్ ఆఫ్ ఇండియా మన నమో అంటే విక్టరీ. ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. మన నమో కड़ी मेहनत का कोई विकल्प नहीं है. देयर इज नो सब्स्टिट्यूट फॉर हार्ड वर्क. 25 ఏళ్ళ అధికారంలో ఉన్న మొదటి సంవత్సరం ఎలా
పనిచేశారో ఇప్పటికీ అంతే కష్టపడుతున్నా. తగ్గించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారులు వెళ్ళి మన నమో గారిని కలిసి వేలాది కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోతుందని చెప్పారు. అప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మన ఆర్థిక శాఖ మంత్రులు కేశవ్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి అందిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి మన నమో ఎంత సాయం చేశారో ఒక ఉదాహరణ చెప్తా. ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటు. సరే, విన్నారు కదా, నమో 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 అని నమో భజనలో తరించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమాత్రం తగ్గలేదు. సో సూపర్ సేవింగ్స్ అనేవి నార్మల్ మాత్రమే అని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారేమో కూటమిలో 15 ఏళ్ళు బలంగా ఉండాలి, 15 సంవత్సరాలు కూడా మా 3 పార్టీలు కలిసే పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నరేంద్ర మోదీ ఒక కర్మయోగి, ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా పనిచేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ప్రధాని మోదీ దేశాన్ని మాత్రమే కాదు 2 తరాలను నడుపుతున్నారు, దేశం వేలెత్తి చూపే విధంగా ఆత్మనిర్భర్ భారత్ తీసుకొచ్చారని. అంటే నేను ఫైనల్గా నేను ఒకటి చెప్పగలనండి, నరేంద్ర మోదీ గారికి అరే మేము పొగిడించుకొని చాలా కాలం అయింది, ఎక్కడికి వెళ్తే మనకు సరైన పొగడ్తలు ఉంటారు, ఎక్కడికి వెళ్తే మనల్ని బాగా భజన చేస్తారు అని నరేంద్ర మోదీ గారు ఆలోచించినప్పుడు ఆయనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్. వీళ్ళు బ్రహ్మాండంగా పోటీ పడి మరీ పొగుడతారు. అక్కడ 3 ఉంటారు, వాళ్ళ 3 పోటీ పడి మరి కొత్త కొత్త పదాలు వెతుక్కొని మరీ పొగుడతారు. సో అది వెళ్తే కరెక్ట్ ప్లేసు అని చెప్పి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి వస్తారనమాట. సో ఆయన వచ్చింది, ఆయన ఆశించిన దానికంటే ఎక్కువ డైలాగులు వస్తాయి, ఆయన ఆశించిన దానికంటే ఎక్కువ పొగడ్తలు వస్తాయి, ఆయన ఆశించిన దానికంటే ఎక్కువ భజన వస్తుంది. సో దాంతో సంతృప్తి చెందుతారు, వెళ్తారు. సో ఇది నేను సటైరికల్గా చెప్తున్నాను. కానీ ఒకటి మాత్రం నిజం, మరి అతి భజన కూడా మంచిది కాదు, అలాగని అతి విమర్శ మంచిది కాదు. సో పొత్తు అంటే పొత్తు ధర్మం ఉండడం వరకు కరెక్టే, కానీ మరి అవసరానికి మించి భజన చేశారేమో నాకైతే అనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళ స్పీచ్లో నరేంద్ర మోదీ గారిని ఎంతవరకు మరి అంత వ్యక్తి పూజ చేయాల్సిన అవసరం ఉందా? వ్యక్తి పూజ ఎప్పుడైనా సరే తప్పే కదా, చేయాల్సిన అవసరం ఉందా అనేది మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆకాశానికి ఎత్తేశారు మోదీ గారిని. ప్రతిసారి అదే జరుగుతుంది. ఆయన విశాఖపట్నం వచ్చినా అంతే, ఎక్కడికి వచ్చినా సరే అదే జరుగుతుంది. సో అందుకే మోదీ గారికి పొగిడించుకోవాలంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తున్నారని నేషనల్ లెవెల్లో సెటైర్లు వినిపిస్తున్నాయి. సో మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. సో వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.